హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు ఏం తినాలా ఏం వండాలని ఆలోచిస్తూ ఉంటాము. ఇప్పుడు బాయిల్డ్ ఎగ్ ఫ్రై అనేది నేను చూపిస్తున్నాను. చూడండి, పెనం పెట్టుకుని ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకొని పచ్చిమిర్చి, అలాగే 2-3 ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒకసారి చూడండి, నేను ఎలా కట్ చేశానో అలా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలిపి ఆనియన్స్ బాగా మగ్గనివ్వాలి. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆనియన్స్ అనేవి బాగా మగ్గాలి. చూడండి ఒకసారి, చూసారు కదా. దీంట్లో ఇప్పుడు కొద్దిగా పసుపు, సాల్ట్ రుచికి సరిపోయేటంత, కొంతమంది ఎక్కువ తినొచ్చు, తక్కువ తినవచ్చు సాల్ట్. అలాగే కారం మీ ఇష్టం అండి, ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకుంటే తక్కువ వేసుకోవచ్చు. ఎవరు ఎలా తింటారో అలా వేసుకోండి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేయాలి. మొత్తం ఉప్పు కారాలు మొత్తం ఆనియన్స్ పట్టేలా మొత్తం కలుపుకోవాలి. చూడండి, నేను ఎలా కలుపుతున్నానో అలా కలపండి. చాలా సింపుల్ అండి ఈ కర్రీ అనేది. చూసారు కదా, 10 మినిట్స్లో అయిపోయేది. ఇప్పుడు కొంచెం వాటర్ అనేది స్ప్రింకిల్ చేసుకోండి, ఎందుకంటే ఫ్రైల్లో గమ్ముని సాల్ట్ అనేది కరగదు కదా, అది కరగడానికి అలా ఫ్రై చేసుకుని మళ్ళీ తిప్పండి. ఆనియన్స్ కూడా కొంచెం ఉడుకుతాయి అన్నమాట. ఇప్పుడు కరెంట్ పోయింది, అందుకే కొంచెం చీకటిగా కనిపిస్తుంది. ఎగ్స్ అనేవి వేసేసుకోండి. ఎగ్స్ వేసుకుని బాగా కలపండి. ఎగ్స్కి ఉప్పు కారం అన్నీ బాగా పట్టేలా కలిపి, చూసారా నేను కలుపుతున్నాను అలా కలపండి. ఎగ్స్ కూడా ఫ్రై అవుతాయి ఆయిల్లో, బాగా టేస్ట్ ఉంటాయి. అప్పుడు చూసారు కదా, సూపర్గా కనిపిస్తుంది కదా. బాయిల్డ్ ఎగ్ ఫ్రై రెడీ అండి. మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.